హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాజిక్స్. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లో అసలు ఎవరు మ్యాజిక్ చేశారని మనం తెలుసుకుందాం. అందరూ మేము మ్యాజిక్ చేసాం బాక్స్ ఆఫీస్ దగ్గర మేమే నెంబర్ 1 అని అనుకుంటున్నారు. యాక్చువల్గా అన్ని సినిమాలు చూడడం జరిగింది. అన్ని చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే రాజాసాబ్ అందరికీ తెలిసిందే, బట్ రాజాసాబ్ 1 టైం వాచబుల్ అంతే, మరీ అంత ఇదైతే కాదు. నెక్స్ట్ కమింగ్ టు విన్నర్ ఎవరు, ఈ సంక్రాంతికి అందరూ మేము విన్నాం అంటున్నారు, కానీ నిజంగా బుకింగ్స్ చూసుకున్నా ఓవరాల్ గా నా ఒపీనియన్ చెప్పాలి అంటే మనశంకర్ వరప్రసాద్ కి మనం అగ్రస్థానం ఇవ్వచ్చు. ఆ తరువాత ఈ 3 సినిమాల మధ్య నెక్ టు నెక్ కాంపిటీషన్ అయితే ఉంది ఎవరు విన్నర్ అనేది. బట్ మెజారిటీ ఎక్కువ యాక్సెప్ట్ చేసింది ఏంటి అంటే నారీ నారీ నడుమురారి సినిమాని ఎక్కువ మంది లైక్ చేశారు. అలాగని ఈ 2 సినిమాలు విన్నర్స్ కాదని కాదు, బట్ ఈ 2 సినిమాల్లో నెక్స్ట్ వస్తే అనగనగా ఒక రోజు అనేది 3rd ప్లేస్ లో ఉంది విన్నర్ గా. 4th ప్లేస్ లో భర్త మహాశైల విజ్ఞప్తి. అల్టిమేట్ గా అన్ని సినిమాలు విన్ అయ్యాయి, బట్ ట్రూ విన్నర్ ఎవరంటే మాత్రం చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ సినిమాయే. తర్వాత చెప్పాలి అంటే మాత్రం నారీ నారీ నడుము మురారి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, బట్ మీరు పండగకి అన్ని సినిమాలు చూడొచ్చు, అన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.